నుంచే పదార్థాలన్నమాట. ఇవన్నీ కూడా మొక్కల నుంచి లభిస్తాయి. అలాగే జంతువుల నుంచి కూడా మనకి ప్రోటీన్లు లభిస్తాయి. అవేంటంటే మాంసం, చేపలు, గుడ్లు, పన్నీరు. జంతువులు ఇచ్చే జంతువుల నుంచి ఉత్పత్తి అయ్యే పాలతో మనం తయారు చేసుకున్న పన్నీర్ కానీ, లేకపోతే అవి ఇచ్చే మాంసం కానీ, గుడ్లు కానీ వాటిలో కూడా ఎక్కువ ప్రోటీన్లు అనేవి ఉంటాయి. అందుకే మనకి నాకు వాళ్ళు ఏం చెప్తారు అంటే ప్రతిరోజు ఒక గుడ్డుని తినాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ అయితే మనం తిన్న ఆహారంలో ప్రోటీన్లు ఉంటాయి అని గుర్తించడానికి మనం కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఆ పరీక్షలకి మనకి ఏం కావాలంటే కాపర్ సల్ఫేట్ అండ్ ద సేమ్ టైం కాస్టిక్ సోడా కావాలి. కాపర్ సల్ఫేట్ అంటే దాని శాస్త్రీయనామం CuSO4 అండ్ కాస్టిక్ సోడా శాస్త్రీయనామం సోడియం హైడ్రాక్సైడ్. కాపర్ సల్ఫేట్ని ఏమంటారంటే CuSO4 అంటారు ఫార్ములా. కాస్టిక్ సోడాని సోడియం హైడ్రాక్సైడ్ NaOH అంటారు దాని ఫార్ములా. ఇప్పుడు కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. కాపర్ సల్ఫేట్ ద్రావణం ఎలా తయారు చేసుకోవాలి అంటే 2 grams ఆఫ్ కాపర్ సల్ఫేట్ని 100 ml లీటర్లో 100 ml ఆఫ్ లీటర్ నీటిలో కరిగించడం వల్ల మనకి కాపర్ సల్ఫేట్ ద్రావణం అనేది తయారవుతుంది. అలానే కాస్టిక్ సోడా ద్రావణాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 10 grams ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ని 100 ml ఆఫ్ లీటర్ వాటర్లోని కరిగించడం వల్ల కాస్టిక్ సోడా ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. మనం ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతాము, ఎందుకంటే మనకి ఎగ్జామ్లో ఏమడుగుతారంటే ఎన్ని గ్రాముల ఆఫ్ కాపర్ సల్ఫేట్ని ఎన్ని లీటర్ల నీటిలో కలపాలి, లేదంటే ఎన్ని గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ని ఎన్ని లీటర్ల నీటిలో కలపాలి అన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. దీనికి చిన్న కోడ్ కాపర్ సల్ఫేట్ ఫార్ములా ఎంత CuSO4 కదండి. ఈ 4లో హాఫ్ ఎంత 2 grams ఆఫ్ కాపర్ సల్ఫేట్ని 100 ml ఆఫ్ లీటర్ నీటిలో కలిపి కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేయొచ్చు. అలానే సోడియం హైడ్రాక్సైడ్ అంటే 10 grams ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ని 10కి డబల్ 100 కాబట్టి 100 ml లీటర్ నీటిలో కలిపి సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని తయారు చేస్తాం. ఇలా తయారు చేసినటువంటి ద్రావణం మనకి ఎలా ఉపయోగపడుతుందంటే ఫస్ట్ ఏం చేసుకుంటామంటే మనం తినే ఆహార పదార్థం ఒక ముద్దని ఒక పరీక్షణాళికలోని తీసుకుంటారు. ఆ తీసుకున్న దానికి మనం తయారు చేసినటువంటి తీసుకున్న దానికి 10 చుక్కల నీటిని కలుపుతారు మొదట. తర్వాత 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని చూడండి ఇక్కడ 2 grams ఆఫ్ కాపర్ సల్ఫేట్ 2 చుక్కల కాపర్ సల్ఫేట్ 10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని రెండింటిని ఈ పరీక్షణాళికలో ఉన్న ఆహార ముద్దకి కలుపుతారు. కలిపిన పరీక్షణాళికని కదపకుండా స్థిరంగా ఒక స్టాండ్లో ఉంచినట్లయితే